ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా చౌక్ దగ్గర నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమంలో మనతో పాటు వీసీకేకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు చెప్పండి, మీరు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి విషయాన్ని మీరు సమర్థిస్తున్నారా? 100% ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఏంటంటే పేపర్ లీకేజ్ చేయడమే కాదు, ఆ పేపర్ లీకేజ్ వల్ల 5 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాన్ని రోడ్డున పడ్డాయి. వాళ్ళు చదువుకొని కష్టం చేసి పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవుతారేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చదివిస్తే నువ్వు నీట్ పేపర్లు వేస్తే రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి యూనివర్సిటీలలో చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ రాద్దామంటే నువ్వు పేపర్ లీక్ చేసావు. వాళ్ళ మూటికిందికి 30 ఏళ్ళు వచ్చినాయి. ఎగ్జామ్ నువ్వు పేపర్ లీకేజ్ చేసినావు, వాళ్ళ ఎగ్జామ్ రాసింది లేదు, పాస్ అయింది లేదు, చచ్చిపోయారు. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? హత్య, ఇది కేంద్ర ప్రభుత్వ హత్య. 5గురిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే హత్య చేసింది. పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి? నువ్వు పేపర్ లీకేజ్ చేయడం, నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోవడం. నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు. शादी हो मैं 1 साल को 2 करोड़ ఉద్యోగం देता है అన్నావు. क्या दिया है आपने? नहीं दिया है. కాబట్టి నువ్వు 13 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. గత ప్రభుత్వం మీద బురదేశావు, మన్మోహన్ సింగ్ మీద బురదేశావు. నువ్వు వచ్చావు అధికారంలోకి, నువ్వు మంచోడు అనుకుని నిరుద్యోగ యువత వాళ్ళ పేరెంట్స్ అందరూ నీకు ఓట్లేశారు. కాబట్టి ఎస్ఎస్సి పేపర్ లీకేజ్, నీట్ పేపర్ లీకేజ్ ఈ దేశంలో కింది నుంచి పైదాకా ఏ ఎగ్జామ్ కూడా సక్రమంగా నిర్వహించలేదు. కాబట్టి అన్ని పేపర్ లీకేజ్లు అవుతాయి. నిరుద్యోగ యువత ఆవేశంతో కాక్రోజుల్లాగా తయారై మిమ్మల్ని కుడుతా ఉంటున్నారు. మీరు కుట్టించుకోకుండా ఉద్యోగాలు ఇస్తే మంచిది. కేవలం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తేనే అయిపోతుందా మొత్తం వ్యవస్థ, లేకపోతే కేంద్రం ఏమైనా విధి విధానాలు ఏమైనా మార్చి? 100% పూర్తి నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వహించాలి. 2 కోట్ల ఉద్యోగాలు మీరు ఇస్తా అన్నట్టు 2 × 12 ఎన్ని కోట్లు అయినాయి? అన్ని కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సిందే. యువతకు అండగా నిలబడాల్సిందే. ఇక పైన ఇటువంటి పేపర్ లీకేజ్ జరగదని హామీ ఇవ్వాల్సిందే. ఒకవేళ జరిగితే కనుక నువ్వు రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుద్యోగ యువతకు అండగా నిలబడాలి. రెండోది, సోషల్ మీడియాలో ఎవరైతే వీళ్ళంతా అర్బన్ నక్సలైట్ పాకిస్తాన్ వాళ్ళు ఫాలో అవుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారో వాళ్ళని మీరు ఖండించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మొన్న జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో కొందరిని దేశద్రోహులుగా చిత్రీకరించారు. మరి ఆ విషయాన్ని మీరు ఎలా అంటున్నారు? ఉద్యోగం ఇయ్యనోడు దేశద్రోహులు కదా. పేపర్ లీకేజ్ చేసినోడు దేశద్రోహి, ఉద్యోగాలు ఇయ్యనోడు దేశద్రోహి. ఓకేనా? ఆత్మహత్య, నిరుద్యోగ ఆత్మహత్యలో కారణమైనటువంటి వ్యక్తులు దేశద్రోహులు. వీళ్ళంతా భగత్ సింగ్ వారసులు, వీళ్ళంతా ఉద్దమ్ సింగ్ వారసులు. వాళ్ళేం స్వతంత్ర సమర యోధులు కాదు కదా. వాళ్ళు రాజకీయ నాయకులు దేశద్రోహులు. రాజకీయాలకు ఖచ్చితంగా నువ్వు నువ్వు వచ్చి ధర్నాలో పాల్గొని నిరుద్యోగ యువత తరపున వాయిస్ రేజ్ చేయి. నువ్వు రాకుండా దేశద్రోహులు అంటున్నావు అంటే నువ్వా దేశద్రోహులు నిరుద్యోగుల? కాబట్టి భగత్ సింగ్ అన్నట్టే మీరు ఈ దేశ యువత ఈ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అంటే ఈ దేశ భవిష్యత్తును మీరు అవమానిస్తున్నట్టు. వాళ్ళు భారత రాజ్యాంగం పట్టుకున్నారు. పక్క దేశం రాజ్యాంగం ఏమైనా పట్టుకున్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ పక్క దేశం వాడా? భగత్ సింగ్ పక్క దేశం వాడా? ఉద్దమ్ సింగ్ పక్క దేశం వాడా? రాజ్గురు సుఖ్దేవ్ పక్క దేశం వల్ల. కాబట్టి ఇలా అక్కడ చూడండి, గీతం వినిపిస్తుంది. ఏ దేశం గీతం? కాబట్టి వీళ్ళని అవమానించేటోళ్ళు దేశద్రోహులు. థ్యాంక్ యూ.